అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 15వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 22వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో ప్రత్యేకంగా సూర్యుడు మిథున రాశిలోకి రావటం జరిగింది. దీన్ని మిథున మాసం అని ద్రావిడ్లు పిలుస్తారు. అలాగే ఈ మిథునంలో సూర్యుడు, గురువు, బుధుడు సంచరిస్తున్నారు. కుజుడు, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో, శుక్రుడు మేషరాశిలో, చంద్రుడు వచ్చేసి శ్రవణ నక్షత్రం నుంచి అశ్విని నక్షత్రం వరకు అంటే మకర, కుంభ, మీన, మేషరాశి వరకు ప్రయాణిస్తున్నారన్నమాట ఈ వారంలో. మరి ఇది వచ్చేసి చవితి తిథి నుంచి దశమి తిథి వరకు, అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు. ఈ వారంలో మారినటువంటి గ్రహస్థితిని బట్టి 12 రాశులకు కూడా ఫలితాలు వేరేగా ఉన్నాయి. శ్రద్ధగా వినండి. ప్రత్యేకంగా దీన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. thesimple.astrologer.com అని చెప్పే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. జ్యోతిష్యం కొరకు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ 58 పేజీల జాతకం రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయించి పరిహారాలు చెప్పడం జరుగుతుంది. 100% మీకు రిజల్ట్ అనేది ఏ సమస్యకైనా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించేట ఒక ఫోటో, చేతి రేఖలు ఒక ఫోటో, మగవాళ్ళు అయితే కుడి చెయ్యి, ఆడవాళ్ళు అయితే ఎడమ చెయ్యి పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో నేను 20 నిమిషాలు మాట్లాడి సింపుల్గా పరిహారాలు చెప్తానని హామీ ఇస్తున్నాను. అలాగే మీరందరూ కూడా మరొకసారి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. గోపాలయ్య. సింహరాశి వాళ్ళకి 15వ తారీఖు జూన్ నుంచి 22వ తారీఖు జూన్ 2025 వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో సూర్యుడి స్థితి ఏకాదశ స్థానం అంటే 11వ ఇంట్లో మిథున రాశిలో ఉండడం ఎంతో యోగదాయకం. ఎంతో మంచి ప్లేస్కి వచ్చాడు సూర్యుడు. మరి సింహరాశి వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం అద్భుతంగా పెరుగుతుంది. పట్టిందల బంగారమా అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి, ఆలోచన విధానాల్లో మార్పులు వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఎంతో ఆనందంగా ఈ వారం అంతా కూడా ఈ రాశి వాళ్ళు గడుపుతారని చెప్పేసి పక్కాగా చెప్పొచ్చు. విపరీతమైన ధన ఆదాయం కానీ, కుటుంబ సంతోషం కానీ, పిల్లల చదువులో పురోగతి కానీ అన్ని అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు ఈ రాశి వాళ్ళకి పెద్దగా లభించినప్పటికీ మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉండి ముందుకు దూసుకువెళ్తారు. విలువైన వస్తువులు, వాహనాలు, భూములు, ఆస్తులు అన్ని కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఏ లావాదేవీ చేసినా సింహరాశి వాళ్ళకి లాభదాయకంగా ఉంది. పిల్లల చదువులో, అలాగే వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి ఏ బెంగ అక్కర్లేదు. విదేశీ యానాలు బాగా కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అనుకున్న కాలేజీలో సీటు పిల్లలకి దొరుకుతుంది. అనుకున్న సబ్జెక్టులో దొరుకుతుంది. మీ తెలివితేటలు బ్రహ్మాండంగా ప్రదర్శిస్తారు. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు కూడా చాలా పైకి వస్తారని కూడా ఈ జాతకాన్ని బట్టి చెప్పొచ్చు. ఈ సింహరాశి వాళ్ళకి బాగా ఆరోగ్యపరమైన విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అనేక శత్రువుల యొక్క ఇబ్బందులు, అప్పుల ఇబ్బందులు, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవడం ఎంతో మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ కానీ చూసుకుంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి, చిన్న చిత్తక గొడవలు, మానసికంగా ప్రశాంతత లేకపోవడానికి అష్టమ శని కారణం అన్నమాట. ఆరోగ్యాన్ని కూడా అష్టమ శని ఖచ్చితంగా మీరు నాతో మాట్లాడండి. సింహరాశి వాళ్ళకు ఎటువంటి పనులు చేస్తే ఈ అప్పుల బాధల నుంచి బయటపడతాము, శత్రువులు బయటపడతారు, ఆరోగ్యం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కాకుండా ఉండడం, దూరంగా ఉన్న భార్యాభర్తలు దూరంగానే ఉండడం, ఇవన్నీ కూడా నెగిటివిటీ ఎక్కువ ఉంది. పార్ట్నర్షిప్లో వ్యాపారం కూడా దెబ్బతినే అవకాశాలు సింహరాశి వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయండి. పైన నెంబర్కి నేను మీతో మాట్లాడతాను. అనేక రకాలు చూసుకుంటే అదృష్టం ఈ వారం బాగా అదృష్టం ఉంది. పెద్దలు, తల్లిదండ్రులు, అమ్మ, నాన్న, అత్త, మామలు, గురువులు అందరి సహకారాలు బాగా అందుకొని అదృష్టవంతులు అవుతారు. ధర్మ మార్గంలోకి అంటే మంచి మార్గంలోకి వెళ్తారని చెప్పి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఉద్యోగ పరంగా చూసుకుంటే ఈ వారంలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు ఎన్నో రకాలుగా చాలా బాగుంది అన్నమాట. అనేక విధంగా చూసుకుంటే ఈ వారంలో సమాజంలో మంచి పేరు తెచ్చుకునే పనులు చేస్తారు. వ్యాపారం అయితే దుమ్ము దులుపుతారనమాట. వ్యాపారంలో తిరుగులేదు. మంచి లాభాలతో ముందుకు తీసుకువెళ్ళిపోతారు. కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెడతారు. ఖచ్చితంగా ఖర్చులు అదుపులో ఉంటుంది. అది సింహరాశి గొప్పతనం. మరి ముఖ్యంగా శని ఎక్కడ చూసినా శని బాధ తప్ప ఈ జాతకంలో అన్ని బాగున్నాయన్నమాట. కాబట్టి శనిగ్రహ పరిహారం కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదని తెలియజేస్తూ
నమస్కారం. గోపాలయ్య.